నమస్తే, నేను సిరి. సో ఇప్పుడైతే సినిమాలైతే అంటే హిట్ల మీద హిట్లు అయితే కొడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు కూడా మంచిగా ఆడుతున్నాయి. అయితే ఇదే క్రమంలో తమిళ దర్శకులతోని తెలుగు హీరోలు నటిస్తే అవి ఫ్లాప్ అవుతాయని చెప్పేసి ఒక సెంటిమెంట్ అయితే ఉంది. మరి దీంతో ఒక తమిళ దర్శకుడితోనైతే ఎన్టీఆర్ గారు సినిమా తీస్తున్నారని అయితే ఒక వార్త. సో మరి ఎన్టీఆర్ గారు ఏదైతే ఈ సెంటిమెంట్ ఉందో ఆ బ్రేక్ చేస్తారా లేదా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరి. సార్, తమిళ దర్శకులతోని తెలుగు హీరో సినిమాలు తీస్తే అవి ఫ్లాప్ అవుతాయి అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉంది సార్. మరి ఇప్పుడు చూస్తే మన తారక్ గారేమో తమిళ దర్శకుడు నెల్సన్తోనైతే సినిమా తీయడానికి రెడీగా ఉన్నట్టు మరి ఒక వార్త ఉంది. మరి దీంతో ఏదైతే ఈ సెంటిమెంట్ ఉందో అది తారక్ గారు బ్రేక్ చేస్తారు. ఎందుకంటే రాజమౌళి గారితో సినిమా తీసిన నెక్స్ట్ ఫిలిం ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉండే, అది తారక్ గారు అయితే బ్రేక్ చేసిండ్రు. మరి ఇప్పుడు కూడా ఇది బ్రేక్ అయ్యే అవకాశం ఉందా లేదా? మరి తమిళ దర్శకులతో తెలుగు హీరో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుంది అని ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ చెప్పండి. ఎందుకు అనుకుంటున్నాం అంటే వాళ్ళ నేటివిటీ ఏదైతే లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి. శంకర్ గారి సినిమా గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. అది మరి అది చెప్పాలి కదా. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఒక పెద్ద స్టారు, గ్లోబల్ స్టార్ అనే పేరు ఉన్నటువంటి ఒక హీరో. సో ఆయన తమిళ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్. కేవలం తమిళం మాత్రమే కాదు, ఇండియాలోని టాప్ డైరెక్టర్స్లో ఒకడు ఆయన. సో తమిళియన్ కాబట్టి తమిళం అనుకుందాం. సో లేటెస్ట్ ఇన్స్టాన్స్ అది గేమ్ చేంజర్ సినిమా. సో అది డిజాస్టర్ కాబోతుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సినిమాకి తెగుతున్నటువంటి కలెక్షన్స్ దాన్ని బట్టే మనకి తెలిసిపోతూ ఉంది. సో ఇప్పుడు అందరూ కూడా అంటే తమిళ డైరెక్టర్లతోటి, అది కూడా మంచి పాపులర్ డైరెక్టర్లతోటి తెలుగు హీరోలు చేస్తుంటే అది ఫ్లాప్ అయినా అంటే ఇంతకుముందు కూడా మహేష్ బాబు గారు ఒక సినిమా తీశారు స్పైడర్. అది చూసిన తర్వాత కూడా చాలా మంది అనుకున్నారు కదా సార్. అవును. సో అప్పుడు అది కూడా అంతే, ఎంత యాంటిసిపేషన్స్ తోటి ఆ సినిమా రిలీజ్ అయింది మనకు అందరికీ తెలుసు. సో మళ్ళీ జేమ్స్ బాండ్, వాళ్ళ నాన్న జేమ్స్ బాండ్ 777 అనే క్యారెక్టర్ తోటి ఆ రోజుల్లో అందరినీ కూడా మెస్మరైజ్ చేశాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇండియన్ జేమ్స్ బాండ్ అన్నా ఆయనే, ఇండియన్ కౌబాయ్ అన్నా ఆయనే. సో అలాంటి సినిమాలు అంటే అటు జేమ్స్ బాండ్ సినిమాలు కానీ ఇటు కౌబాయ్ సినిమాలు కానీ వేరే భాషలో చూసుకున్నాయి. హిందీలో కూడా అలాంటి పేరు సాధించిన హీరోనే లేరు. అలాంటి పేరు కృష్ణ గారు సంపాదించుకున్నారు. కాబట్టి ఆయనలాగా ఈయన కౌబాయ్ లాగా చేసి టక్కర్తో దెబ్బతిన్నాడు. సో మళ్ళీ ఆయనలాగా ఈయన జేమ్స్ బాండ్ సినిమా చేసి స్పైడర్ తోటి దెబ్బతిన్నాడు. ఈసారి తగిలింది ఏఆర్ మురుగదాస్ లాంటి అప్పుడు టాప్ డైరెక్టర్. సో అలా స్పైడర్ పోయింది. అంతే ఎందుకు, రీసెంట్గా చూసుకుంటే ద వారియర్ రామ్ పోతినేని, దానికి లింగుస్వామి డైరెక్టర్, అది ఫ్లాప్. అలాగే కేఎస్ రవికుమార్, ఆయన బాలకృష్ణని రోలర్ అని చెప్పి తీశాడు, పోయింది. దానికంటే ముందు జయసింహ అని తీశాడు, అది యావరేజ్గానే నడిచింది. సో ఈ నేపథ్యంలో ఎందుకు సముద్రకని పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ రోల్లో చూపిస్తూ దేవుడిలాగా మనిషి బ్రో అనే సినిమా తీశాడు, అది సరిగా ఆడలేదు. ఇన్ని ఉదాహరణలు ఇన్స్టాన్సెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో అది ఒక సెంటిమెంట్గా బలపడిపోయింది. అంటే మన తమిళ డైరెక్టర్స్ తోటి తెలుగు హీరోలు చేస్తే అది ఆడదా. ఇక్కడ ఎందుకు అసలు వీళ్ళు తమిళ డైరెక్టర్స్ చేస్తున్నారంటే, ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగు డైరెక్టర్స్ వీళ్ళు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ఇంకొక ప్రాజెక్ట్తో ఎంగేజ్ ఉండటం వల్ల వాళ్ళకేంటి అక్కడ తమిళ హీరోలు దొరకనో, లేకపోతే తెలుగు స్టార్స్కి ఉన్నటువంటి ఆ క్రేజ్, ఆ ఇమేజ్ని బట్టి మనం కూడా అక్కడికి వెళ్తే వాళ్ళతో చేయాలన్న ఉబలాటంతోనో వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వటం, వీళ్ళు కూడా కొత్తగా ఉంటుంది మన వాళ్ళతో చేస్తే అనే అభిప్రాయంతో వీళ్ళు వాళ్ళతో కలిసి సినిమాలు చేయటం, ఈ క్రమంలో చేస్తున్నారు. కానీ ఏది వర్కౌట్ అవుతున్నటువంటి దాఖలా మనకి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి తారక్ ఎవరితో చేయాలని అనుకుంటున్నాడు అనేది అంటే నెల్సన్ దిలీప్ కుమార్. సో మనకు తెలుసు, సో రీసెంట్గా జైలర్ అనే సినిమాతోటి రజనీకాంత్ని పెద్ద హిట్ సాధించాడు. ఇప్పుడు మళ్ళీ జైలర్ 2 అనే సినిమా కూడా మొన్న చూస్తే టీజర్ కూడా రిలీజ్ అయింది మనకి. అవును.
సో అతనితోటి తారక్ ఒక సినిమా చేయబోతున్నాడు అనేది మనకు రూఢిగా తెలియవస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం అతను హిందీలో వార్ 2 అది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. రీసెంట్గానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమాని స్టార్ట్ చేశాడు. సో ఇది ఒక డ్రీమ్ కాంబినేషన్ అనే చెప్పాలి, ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అనేది. సో ఇది ఒక పక్క నడుస్తుండగానే నెల్సన్ ఆల్రెడీ మాట్లాడుకోవడం అయిపోయింది, కథా చర్చలు పూర్తి అయిపోయాయి, అతనికి ఓకే చెప్పేశాడు నెల్సన్ డైరెక్షన్లో చేయడానికి తారక్ అనేది ఒకటి ఇప్పుడు బలంగా మనకి వినిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఈ సంవత్సరంలోనే రావచ్చు. అది ఎప్పుడు బహుశా 2026లో ఆ సినిమా మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలోనే స్టార్ట్ అవుతుంది షూటింగ్ అని కూడా మనకు వినిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్లో 2025 సెకండ్ హాఫ్లో బహుశా చివరిలో కావచ్చు ఆ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏదైతే ఒక ఆ సెంటిమెంట్ ఒక జింక్స్ ఉందో, తమిళ డైరెక్టర్తో చేస్తే తెలుగు స్టార్లు ఆ సినిమా సరిగా ఆడదు అనే ఆ జింక్స్ని ఇతను బ్రేక్ చేస్తాడా లేదా తారక్? బ్రేక్ చేస్తే సేమ్ ఇప్పుడు ఏదైతే ఎస్ఎస్ రాజమౌళితో వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిలిం ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది ఆ హీరోకి అని చాలా సందర్భాలు ఇప్పుడు చెప్తూ వస్తారు. ప్రభాస్కి అలాగే అయింది, సాహోతోటి ఎదురు దెబ్బతిన్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సో సింహాద్రి తర్వాత వరుస ఫ్లాప్లు ఎదుర్కొన్నాడు, మళ్ళీ ఆయన యమదొంగ ఆయనే కాపాడాడు, మళ్ళీ కాపాడు మీన్స్ మళ్ళీ అతనే హిట్ ఇచ్చాడు. ఇలా అతనితో చేసిన వాళ్ళందరూ కూడా, రవితేజ్కి అదే పరిస్థితి, ఆ సినిమా విక్రమార్కుడి సినిమా తర్వాత మనకి ఇమీడియట్గా అతనికి ఫ్లాప్ వచ్చింది. ఇలాంటి అలాగే నానికి కూడా ఈగ తర్వాత తనకి హిట్ రాలేదు. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత తారక్ కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది మరి RRR తర్వాత అని చాలామంది అభిప్రాయపడితే దాన్ని బ్రేక్ చేశాడు. కొరటాల శివ డైరెక్షన్లో చేసినటువంటి ఈ దేవర పార్ట్ 1 ఏదైతే ఉందో అది విజయం సాధించింది, మంచి లాభాలే వచ్చాయి. సో 440 కోట్ల దాకా అది షేర్ తీసుకొచ్చి మంచి ప్రాఫిట్స్ని అందించిందని చెప్పాలి. సో అలాంటి ఒక అభిప్రాయాన్ని బ్రేక్ చేసినటువంటి తారక్ ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని కూడా బ్రేక్ చేస్తాడు అని ఆయన అభిమానులు అయితే ఖచ్చితంగా నమ్ముతారు. సో మనం కూడా చూద్దాం, అది చేస్తే తారక్ ఇంకొక సెంటిమెంట్నో లేదా ఇంకొక అభిప్రాయాన్ని బ్రేక్ చేసినట్లు అవుతుంది. సో నెల్సన్ ఎలాంటి కథను ఎంచుకుంటాడు, ఇతనితో ఎలాంటి సబ్జెక్ట్ని లేదా పాత్రని అతనికి ఆఫర్ చేశాడు ఏంటి అనేది బయటకు వస్తే ఇంకొంచెం మనకు కూడా దాని మీద ఇంకొంచెం అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ అంటే ఏది కూడా ఇప్పుడు మనం ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది. ఇది నిజంగా అవుతుందా, ఏ నిమిషంలో కొన్ని షూటింగ్ ముందు అక్కడ దాకా వచ్చి బ్రేక్ అయిపోయినవి కూడా ఉన్నాయి. మనం గతంలో చూసాం, సుకుమార్ మహేష్ కాంబినేషన్లో పుష్ప కంటే ముందు రావాలి ఒక సినిమా, అంటే టెక్నికల్ అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మేము సినిమా చేయట్లేదు అని చెప్పేసి మహేష్ స్వయంగా ప్రకటించాడు అప్పుడు. సో ఆ తర్వాతే పుష్ప సినిమాని అల్లు అర్జున్తో తీశాడు. యాక్చువల్గా అప్పుడు అందరూ అదే అనుకున్నారు. యాక్చువల్గా పుష్ప అనే కథ మొదటగా విన్నది మహేష్. కాదే మహేష్ నాకు ఇది సెట్ కాదు అని తను తప్పుకున్నాడు. నిజంగా మహేష్ కనుక చేసినట్టయితే మరి మనం ఊహించుకోలేము. ఇప్పుడు పుష్పరాజులో ఆ క్యారెక్టర్లో అల్లు అర్జున్ మనం చూసిన తర్వాత అలాంటి రఫ్ క్యారెక్టర్లో, ఒక గ్లామరైజ్డ్ క్యారెక్టర్లో అలాంటి ఒక ఇది మేనరిజం పెట్టి అతనికి భుజం ఎట్లా పెట్టుకొని మహేష్ చేస్తే ఎలా ఉంటుంది మనం ఊహించుకోలేం కదా. సో అంటే మహేష్ కూడా తన లిమిటేషన్స్ తనకు తెలుసు, ఎంతవరకు తను వెళ్ళగలుగుతాడు, అది తను యాక్సెప్ట్ చేస్తారా లేదా ఆడియన్స్ అనేది కూడా ఆ హీరోకి ఒక అవగాహన ఉంటే ఇలాంటివే జరుగుతాయి. అంటే కాలేజ్ మనం చూసాము, అంటే ఇప్పటివరకు చేయండి కామెడీ జోనర్ అనేది బాగా మనం చూసుకుంటే కాలేజ్ సినిమా అసలు అప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అసలు మహేష్ బాబు. ఇప్పుడేమో మళ్ళీ అసలు శాటిలైట్ లో మనం చూసుకుంటే అది హిట్ అయిపోయింది. అది అప్పుడు కూడా చాలా బాగుంటుంది. అది ఆ కామెడీ టైమింగ్, మహేష్ కామెడీ టైమింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది మనకి అందులో కలేజలో. అది నేను అనుకోవటం ఏంటంటే మగధీర
అప్పుడే వచ్చి ఉంది. ఆ స్టైల్లోనే ఒక క్యారెక్టర్ని పెట్టారు రావు రమేష్కి, సాధువు లాంటి క్యారెక్టర్. అవునవును. అందులో కూడా అతను ఆ తరహానే చేసి ఉంటాడు. ఇది మగధీర ఇన్స్పిరేషన్ తోటి పెట్టుకున్నారు అదంతా, ఆ సీన్లు, ఆ వాతావరణం అని చెప్పేసి అప్పుడు బాగా వచ్చింది, నెగిటివిటీ వచ్చింది. అది ఎక్కువగా ఏంటంటే అది డ్రై ఏరియాలో నడుస్తుంది కథ అంతా కూడా, ఎడారుల్లో వాటిల్లో నడుస్తుంది. ఇది కూడా ఒక వర్కౌట్ కాలది. ఒక ఊరికి సంబంధించి వాళ్ళు ఏదో ఇబ్బందులు పడుతుంటారు, కరువు కాటకాలతో అల్లాడుతూ ఉంటారు, ఇతను ఒక సేవియర్గా అక్కడికి వెళ్తాడు. ఇది ఎందుకో నచ్చల. ఆ యాంబియన్స్, సినిమాలో ఉన్నటువంటి యాంబియన్స్ ఏదైతే ఉందో అది మనకి ఎక్కలేదు. అది అందుకని ఆ సినిమా సరిగా ఆడలేదు అప్పుడు. కానీ చూస్తుంటే మనకి దానికి సన్నివేశాలు చూస్తుంటే భలే తెరవగా ఎంజాయ్ చేస్తాం. అనుష్కతోటి వచ్చే సీన్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తాం. అదే అప్పుడు అట్లా అయిపోయింది అది. ఇప్పుడు కూడా అదే మనం చూస్తుంటాం. సరే దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ తోటి తారక్ చేసే సినిమా ఆ గత అభిప్రాయాల్ని తుడిచిపెట్టి ఇది మళ్ళీ ఒక ఫ్రెష్ తారక్ మరో సెంటిమెంట్ బ్రేక్ చేశాడు అని పేరు తెచ్చుకుంటుందా లేదా అనేది మరి కాలం నిర్ణయిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.